హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఆలు కుర్మా చేస్తున్నాను. రొటీన్గా మనం చికెన్ కర్రీ లేదా ఆలు కర్రీ చేసుకుంటూ ఉంటాం, కానీ కొంచెం డిఫరెంట్గా ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ అద్దిరిపోద్ది. చికెన్ ఆలు కుర్మా ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బోన్స్తో పాటు తీసుకున్నాను. మీడియం సైజ్గా కట్ చేపించానండి. దీన్ని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆలుగడ్డ తీసుకున్నానండి. చాలా పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇది 200 గ్రామ్ ఉందండి ఒక ఆలుగడ్డ. 250 గ్రామ్ చికెన్కి 200 గ్రామ్ ఆలుగడ్డ వేస్తున్నానండి. దీన్ని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసుకున్నాను. చూడండి, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకున్నాను. 2 టమోటాలు తీసుకున్నాను. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్, టమోటాలని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేశాను. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక బిర్యానీ ఆకు వేసాను. 2 లవంగాలు వేసానండి. వీటిని కొంచెం సేపు వేయించుకొని నెక్స్ట్ ఆనియన్ ముక్కలు వేసేసి బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి ఆనియన్ ముక్కలు. నెక్స్ట్ ఇప్పుడు పుదీనా వేస్తున్నాను. పుదీనాని బాగా వాష్ చేసేసుకొని కొంచెం కట్ చేసుకొని వేసానండి. పుదీనా కొంచెం మగ్గాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీన్ని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టమోటో ముక్కలు వేసాను. ఇది టమోటో ముక్కలు బాగా మెత్తబడే వరకు కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి, టమోటో ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి. మెత్తగా అయ్యాక కొంచెం స్పూన్తో ఒత్తుకోవాలండి టమోటో ముక్కల్ని. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ చికెన్ వేస్తున్నానండి. ఆలుగడ్డ ఇప్పుడే వేయను. చికెన్ వేసేసి కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే చికెన్లో నుంచి నీరు వస్తుంది కదా, ఆ నీరు మొత్తం ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. అయితే నేను చికెన్ ముక్కలు వేసాక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. ఈ మొత్తాన్ని కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. చికెన్ ఉడకడం కొంచెం ఆలస్యం అవుతుంది కదా, అది ఆలుగడ్డతో త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఫస్ట్ చికెన్ని కొంచెంసేపు బాగా ఉడికించుకుంటున్నాను. అంతేకాకుండా నీసు వాసన కూడా పోయేలాగా ఉడికించుకోవాలి. అప్పటిలోపు మనం మసాలా రెడీ చేసుకుందాము. మసాలా కోసము ఒక కొబ్బరి ముక్క తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇంత సైజు కొబ్బరి ముక్క తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను. దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూను ధనియా పౌడర్ కూడా వేసి 2 కలిపేసి కొంచెం వాటర్ కూడా పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది. అంతేకాకుండా చికెన్ సగం వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నాను. ఇవి ముందుగానే వేస్తే మరీ మెత్తగా అయిపోయి ఆలుగడ్డ మొత్తం కలిసిపోతుందండి, మ్యాష్ అయిపోతుంది. కాబట్టి సగం ఉడికాక ఆలుగడ్డ వేసాను. దాంతోపాటుగా కొబ్బరి మసాలా కూడా వేసేసానండి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకున్నాను. ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటానండి. బాగా ఉడకాలండి చికెన్ ఆలుగడ్డ మొత్తము. చూడండి, నెక్స్ట్ ఉడికాక ఇప్పుడు కారపొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేసాను. మా కారం అయితే చాలా ఎక్కువ కారం ఉంటుందండి, కాబట్టి నేను 1 టీ స్పూన్ మాత్రమే వేసాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసానండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర కూడా చల్లుకోవాలండి. అంతేనండి, చికెన్ ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు ఈ కుర్మాని చపాతీ, రోటీ, పుల్కాలోకి ఇంకా రైస్లో కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.